ఆచి చికెన్ మసాలా. ఓటర్ సవరణ ప్రక్రియలో అప్రమత్తంగా లేకపోతే ఓటు తొలగిపోయే అవకాశం ఉందన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. BLOలు ఇచ్చే ఎన్యూమరేషన్ ఫామ్ నింపి ఇవ్వాలని, అప్పుడే ఉందని ప్రజలకు అవగాహన కల్పించారు. ఖైరతాబాద్ నియోజకవర్గంలో బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 7 వెంకటేశ్వర కాలనీలో SIR పై BLA, BLOలతో కలిసి స్థానిక ప్రజలకు అవగాహన కల్పించారు. ఎన్నికల కమిషన్ ప్రతి ఇంటికి వెళ్లి ఓటర్ సవరణ చేస్తుందని, అర్హత ఉన్న ఒక్క ఓటు కూడా తొలగవద్దన్నారు. ఓటర్ మ్యాపింగ్ అంటే 2002లో ఓటర్ లిస్టులో ఉన్నటువంటి దాని ప్రకారంగా ఇప్పుడు 2025 ఓటర్ లిస్టు ప్రకారంగా వాళ్ళు ఒకసారి అంచనా చెక్ చేసుకుంటే తెలంగాణ రాష్ట్రంగా 1 కోటి ఓట్లు తటస్థ స్థితికి వెళ్ళిపోయినాయి. దయచేసి పాయింట్ మన BLA అందరూ గమనించాలి. 1 కోటి ఓట్లు తటస్థ స్థితికి వెళ్ళిపోయినాయి, అనామాలీస్ అంటారు. నిన్న ఉప ముఖ్యమంత్రి గారు ఇప్పుడు తన ఓటు కూడా అనామాలీ స్థితికి వెళ్ళిపోయిందని, స్పెల్లింగ్ తప్పు పడ్డా రకరకాల కారణాలతోటి ఇంగ్లీష్ తెలుగు రాయడంలో పొరపాటైనా, నేను నా పేరు ఉదాహరణ ప్రభాకర్, స్పెల్లింగ్ PRABHAKAR KER అని కొంతమంది రాస్తారు. రాస్తే అనామాలీస్కి వెళ్ళిపోతుంది. ఓటు తొలగించబడినట్టు కాదు, కానీ మనం అప్రమత్తంగా లేకపోతే, BLA అప్రమత్తంగా లేకపోతే, మన ఓటర్ అప్రమత్తంగా లేకపోతే ఆ ఓటు హక్కును కోల్పోయే పరిస్థితి ఉంటుంది. జూన్ 25 ఇవాళ నుంచి జూలై 24 దాకా ఈ నెల రోజులు BLAను, BLOను మంత్రి, ఎమ్మెల్యే కూడా మొత్తం నియోజకవర్గాల్లో మేము ప్రతి ఇంటికి రావడము, అది సవరణ చేసేటువంటి రైట్ లేదు. ఒక BLAకు మాత్రమే ఉంది, BLOకు మాత్రమే ఉంది. ముఖ్యమంత్రి అయినా, IAS ఆఫీసర్ అయినా, చీఫ్ సెక్రటరీ అయినా వాళ్ళ ఏరియాకు సంబంధించిన వారికి ఈ యొక్క ఓటర్ల సవరణ భాగస్వామ్యం కావాలి. కాబట్టి పర్యవేక్షణ చేసుకోవచ్చు. మిమ్మల్ని అందరూ కూడా కోరేది ఏంటంటే, హైదరాబాద్ జంట నగరాలలో న్యాయంగా హక్కు కలిగినటువంటి ఏ ఒక్క ఓటరు కూడా ఓటు కోల్పోకుండా చూసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ మీద ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ